హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. ఆషాఢ మాసం అయిపోయింది. శ్రావణ మాసం వచ్చేసింది కదా! ఇక ఆషాఢ మాసం అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజ చేసుకుంటామండి మేము. అలాగే హౌస్ అంతా క్లీన్ చేసుకుంటాం. ఇంకా ఈ వీడియో వచ్చేసి హౌస్ అంతా క్లీన్ చేసుకుంటూ అలా మనం ఒకసారైతే మాట్లాడుకుందామా అని చెప్పేసి వీడియో తీశానండి. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకు ఎంత సంతోషమో కదా! ఇక ప్రతి శ్రావణ శుక్రవారం రోజు మనం ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాం. మనకు రాఖీ పౌర్ణమి వస్తది, వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఎన్నొస్తాయో అసలు. ఇక అత్తమ్మ వస్తూ వస్తూ నాకైతే చీరలన్నీ తీసుకొచ్చేసింది. ఇక నేను ఏమేమి చీరలు తీసుకున్నానో వీడియోలో చూపిస్తాను చూసేయండి. ఇంకేంటంటే ఈ మధ్య జుట్టు ఎందుకో డ్రై అయిపోతుంది. స్లిట్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి మందారం పువ్వులతో జెల్ చేసుకొని తలకు పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ జెల్ కోసం ఒక 10 మందార పువ్వులు తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టామంటే జెల్ ఫామ్ అయిద్ది. ఇంకా ఆ 10 నిమిషాల్లోపు ఒకసారి అయితే హాల్ అంతా క్లీన్ చేద్దామని వచ్చాను. 10 నిమిషాలు కాదు, 1 అవర్ పైనే పట్టింది. అది కూడా మా అత్తమ్మ ఉన్నా కూడా. ఇక నాకొక్కదానికైతే ఒక 2 డేస్ పట్టేదేమో. ముందే పని చేసుకుందాం అనుకున్నాను. కానీ ఏంటంటే ఈ అమావాస్య రోజు మనము ఆషాఢ మాసం అమావాస్య కాదు, మంత్లీ మనకొచ్చే అమావాస్య రోజు గనుక మనం హౌస్ అంతా డీప్‌గా క్లీన్ చేసుకొని, బాగా పూజ చేసుకొని, సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి మంచిగా పాజిటివ్ ఫీలింగ్ వస్తది ఇంట్లో. ఇక దివాన్ కవర్ తీసేసాను. ఇక కొత్తది వేరేదేసేసి పిల్లో కవర్స్ అత్తమ్మ చేంజ్ చేస్తుంటే నేను ఇంకేమైనా బూజులున్నాయేమో అని చెప్పేసి దులిపేస్తున్నాం. మేము కొత్తగా హౌస్‌లోకి వచ్చాం కాబట్టి ఏమంత బూజులు పట్టలేదండి. దాంతోడు నేను ఎవ్రీ వీక్ కొంచెం డీప్‌గానే హౌస్ క్లీన్ చేస్తాను. మనం ఎవ్రీ వీక్ చేసుకున్నామంటే మనకంత బర్డెన్ అనిపియదు. హౌస్ కూడా నీట్‌గా ఉంటది. నేనేంటంటే నాకు టైం ఉన్నప్పుడు చిన్న చిన్నవి క్లీన్ చేస్తూనే ఉంటాననమాట. డే బై డే కానీ, 2 డేస్‌కి ఒకసారి కానీ, 3 డేస్‌కి ఒకసారి కానీ, వీక్లీ వన్స్ కానీ అలా. అందుకు నాకేమైద్దంటే కొంచెం ప్రాసెస్ ఈజీ అయిపోద్ది. ఎక్కువ పని అనిపియదు. బర్డెన్ కూడా ఉండదు. ఇక హాలు, కిచెనే ఎందుకో మరి బాగా దట్ అంటే దుమ్ము పట్టినట్టు అనిపిస్తది. ఎక్కువ మనం కిచెన్‌ని, వంట రూమ్‌నే వాడుతుంటాం కాబట్టి అలా అనిపిస్తూ ఉంటదనుకుంటా. ఈ చెట్లు ఎందుకు మరి ఫంగస్ వచ్చాయి. వీటిని కొంచెం స్ప్రే చేసి నీట్‌గా క్లీన్ చేద్దామని పక్కన పెట్టేశాను. ఇక ఈలోపు అక్కడ బుద్ధుడు ఇంకా విగ్రహాలుంటే అత్తమ్మ పక్కన పెట్టేసి తడి క్లాత్‌తో క్లీన్ చేస్తే షేడ్ అయిపోతది అది కలరు. అత్తమ్మ కూర్చొని వాటిని బ్రష్‌తో నీట్‌గా క్లీన్ చేస్తానమ్మా, నువ్వు ఈలోపు తుడిచేసుకో అన్నది. మనము సోఫా కానీ, కబోర్డ్స్ కానీ క్లీన్ చేసేప్పుడు ఆ వాటర్‌లో ఒక 2-3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ ఏసుకొని విమ్ జెల్ కనుక ఏసామంటే మనకి షైనీగా ఉంటాయి. సోఫాలు కానీ, కబోర్డ్స్ కానీ అన్నీ, స్విచ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ ఆ వాటర్‌లో ఒక 2-3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ ఏయండి. బాగా షైనీగా అనిపిస్తాయి. మీకే తెలుస్తది రిజల్టు. నేను ఎప్పుడు క్లీన్ చేసినా అలానే క్లీన్ చేస్తాను. ఇంకా పిల్లలుంటారు కదా! తిన్న చేతులతోనే పట్టేసుకుంటూ ఉంటారు. బాగా జిడ్డుగా ఉన్నా కూడా విమ్ ఏసామంటే చాలా ఈజీగా వచ్చేస్తది. ఇక మొత్తంగా అలా సోఫా క్లీన్ చేసేకే నాకు హాఫ్ అన్ అవర్ పడతది. వాటిని జరిపేసి కార్నర్స్‌లో మట్టి అంతా ఉంటది. ఇక అలా అని పాపం కొంచెం అత్తమ్మ ఎక్కువ హెల్ప్ చేయలేదు. అందుకు చిన్న చిన్నవి చేపిస్తూ ఉంటది అక్కడికి. ఇంక పెద్ద పెద్దవి ఏమన్నా ఉంటేనే నేను చేసుకుంటాను. ఈసారి అత్తమ్మ వచ్చింది కాబట్టి నా పని ఈజీ అయిపోయింది. లేదంటే చాలా టైం పట్టేది. ఇక మొత్తానికైతే ఈ సోఫా క్లీన్ చేసేసరికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందండి. ఇంకా సోఫా క్లీన్ అయిపోయేలోపు టీవీ సెక్షన్ కూడా క్లీన్ చేసేసుకోవాలని చెప్పేసి ఇక మొత్తానికైతే టీవీ సెక్షన్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ మందారం జెల్ కూడా ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా! బాగా మనం అలా 10 మినిట్స్ వదిలేసామంటే బాగా స్టిక్కీగా ఫామ్ అయిపోతదనమాట జెల్లీగా. అప్పుడు మనం తలకు పెట్టుకున్న కారిపోకుండా ఉంటది. అలానే ఉంటదనమాట. మామూలుగా పెట్టేసుకుంటే కారిపోతూ ఉంటది వాటరు. ఇక ఏంటంటే ఆ జెల్‌ని హెయిర్‌కి పెట్టుకోవడం వల్ల మనకి స్లిట్స్ ఉంటాయి కదా జుట్టుకు. ఆ స్లిట్స్ ఎళ్ళిపోతూ ఉంటాయి. మనకి కొత్త జుట్టు వస్తది. జుట్టు కూడా చాలా షైనీగా, స్మూత్‌గా ఉంటది. డ్రైనెస్ ఉండదనమాట జుట్టు. చాలా సాఫ్ట్‌గా అనిపిస్తది నాకు మందారం పువ్వులతో ఆ జెల్ పెట్టుకుంటే. నేను ఒక్కొక్కసారి పేస్ట్ చేసుకొని పెట్టుకునేదాన్ని. ఈ మధ్య జెల్ పెట్టుకుంటుంటే నాకెందుకో మరి షైనీగా వస్తుంది జుట్టు.
స్వీట్స్ కూడా తగ్గిపోతున్నాయి రోజు రోజుకు. అందుకని చెప్పేసి పెట్టుకుంటున్నాను. చూపిస్తున్నాను చూడండి. ఇలా జెల్లీ జెల్లీగా ఫామ్ అయిద్ది. మనకు ఫ్లాక్స్ సీడ్స్ జెల్లీగా ఎట్లా వస్తదో అట్లా జెల్లీగా వస్తదనమాట. ఇక అత్తమ్మ చిన్న చిన్నగా మసాజ్ చేస్తూ పెడుతుంది. మనంతట మనం పెట్టుకునే దానికంటే ఇలా వేరే వాళ్ళు ఉండి పెట్టారంటే తలంతా పెట్టేస్తారు. బాగా అసలు వదలకుండా మొత్తం పెట్టేస్తారు. అత్తమ్మ బాగా పెడతదనమాట. చిన్న చిన్నగా మసాజ్ చేస్తూ పెడతది. నాకేమో నిద్ర వచ్చేస్తుంది. ఇట్లా పడుకొని నిద్రపోదామా అనిపిస్తుంది. పని చూస్తే అంతుంది. ఇక బెడ్రూమ్ కూడా సర్దేశానండి. ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడైనా వస్తే మడత మంచాలు యూజ్ అవుతాయని చెప్పేసి మడత మంచాలు అట్లే ఉంచుకున్నాము. ఇక తలకు కూడా క్యాప్ పట్టేసుకున్నాను. ఎందుకంటే ఇండ్లు తుడిచేటప్పుడు ఈ తలకు పెట్టుకున్న డ్రాప్స్ అన్నీ కింద పడుతూ ఉంటాయని చెప్పేసి కవర్ పెట్టేసుకొని ఇక మాప్ పెట్టేశాను. మనం మాప్ పెట్టేటప్పుడు ఉప్పు, పసుపు, కర్పూరం కనుక వేసామంటే ఆ వాటర్లో నేలకున్న జిడ్డు కూడా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. మనము నేలపైన ఏదైనా జిడ్డు ఉన్నా కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. ఉప్పు, పసుపు వేసి వాటర్లో క్లీన్ చేసే వాటర్లో కనుక వేసామంటే నేను కర్పూరం కూడా వేస్తాను. మంచి స్మెల్ వస్తుంటుంది ఇంట్లో. ఇక హౌస్ అంతా క్లీన్ చేసేసరికి ఒక 1/2 అవర్ పట్టింది. ఇంకా ఈలోపు తలకు కూడా టైం అయిపోయిందని చెప్పేసి జెల్ పెట్టుకున్నాను కదా, హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసానండి. హెయిర్ వాష్ చేసుకొని వచ్చి ఇక పూజకైతే స్టార్ట్ చేశాను. ఇక ముందుగా పువ్వులన్నీ తీసేసుకొని అన్నీ పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా కొంచెం పూజ రూమ్ క్లీన్ చేసేసరికి టైం పడుతుందని చెప్పేసి నేను పూర్తిగా వీడియో తీయలేదు. వీడియో తీయకుండా పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఏంటంటే నేను లాస్ట్ వీకే అనమాట డీప్గా క్లీన్ చేశాను పూజ రూము. అందుకని చెప్పేసి నేను మొత్తం క్లీన్ చేయకుండా పైన క్లీన్ చేశాను ఈరోజు. ఎందుకంటే 1 వీకే అయిందండి పూజ రూమ్ క్లీన్ చేసి. ఇంకా అందుకని చెప్పేసి జస్ట్ అక్కడున్న జాకెట్ పీస్ మార్చేసి వేరే జాకెట్ వేసి అన్నీ మనకు పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి పటాలకు వేరుగా బొట్లు పెట్టేసుకొని పూలు పెట్టి సింపుల్గా అయితే ఈరోజు ఇలా పూజ చేసేసానండి. ఇక పూజ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి బాపోయ్. ఇంకా ఈరోజు ఇంకా ఒక్క పొద్దే అనుకోండి. ఇంకా నేను దగ్గర 12:30 అవుతుంటే ఇంకా ఆ టైంలో ఏం టిఫిన్ తింటామని చెప్పేసి అత్తమ్మ రాగి సంగటి చేసిందా మామయ్య కోసం, బెండకాయ పచ్చడి అందుకు. ఇక నేను పిల్లలకు లంచ్ బాక్స్ ఆలు ఫ్రై చేసినా. సరేలే అత్తమ్మ నాకు టిఫిన్ వద్దు, నేను ఒకేసారి లంచ్ తింటానని చెప్పేసి 12:30కి అలా కొంచెం రాగి సంగటి, బెండకాయ పుల్లకూర అలాగే ఆలు ఫ్రై వేసుకొని తిన్నాను. మార్నింగ్ తినకపోవడం వల్ల ఇప్పుడు తింటుంటే హెవీగా అనిపిస్తుంది. అంత తినాలనిపించలేదు. కానీ మరీ తినకపోతే నీరసం అయిపోతున్నా అని చెప్పేసి ఇక సంగటి బెండకాయ తింటుంటే బాగుందబ్బా. బాగా అట్లా గొంతులోకి జారిపోతుంది జిగటగా. నేను ఆత్రంగా నోట్లో పెట్టుకున్నానా, సంగటి కాలిపోయింది నోట్లో. ఇక నాకెందుకో రాగి సంగటి వేడిగా తినే అలవాటే. నాకు అసలు రాగి సంగటి నేను చల్లగా తినను. తినకుండా అయినా ఉంటా కానీ చల్లగా పోయిన సంగటి మాత్రం తినను. ఇక లంచ్ కూడా అయిపోయాక ఇంకా ఒకేసారి ఒక పనిలో పని అయిపోతుందని చెప్పేసి అంట్లన్నీ తోమేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నామండి. ఎందుకంటే ఏదైనా ఎగ్ అందుకు చేసేసుకుంటాం కదా. ఇంకా అలానే ఇంకా శ్రావణ మాసంలో ఎందుకని చెప్పేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. కిచెన్ కూడా డీప్గా క్లీన్ చేసేసాను. ఇంకా చాలా హెవీగా అనిపించింది నాకు ఈరోజు. చాలా బిజీగా అయింది. వర్క్ కూడా చాలా హెవీగా అనిపించింది. ఈవినింగ్ 5 వరకు ఏదో ఒక పని ఉండనే ఉన్నింది. ఇంకా తప్పదు కదా. మనం ఇలా మంత్లీ ఒక్కసారి కష్టపడి అన్ని పనులు చేసుకున్నామంటే, ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకున్నామంటే ఇంకా 1 మంత్ వరకు మనకి ఎటువంటి భయం ఉండదు. వీక్లీ వన్స్ అట్లా పైన చేసుకుంటూ ఉంటే ఈజీ అయిపోతుంటుందండి. ఒక రోజువారి పనులు అంటారా, అవి తరగవనుకోండి, అవి వస్తూనే ఉంటాయి. ఇక స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇది అంటే ఏమంటారు, గ్లాస్ స్టవ్ అనమాట. ఇంకా వీటిని ఎక్కువ తోమొద్దని చెప్పారు. అందుకని చెప్పేసి నేను వీక్లీ వన్సే తోముతానమాట. అంటే సోప్ పెట్టేసి. నార్మల్గా రోజు అయితే తడి క్లాత్ పెట్టి తుడుస్తాను. వీక్లీ వన్సే విమ్ వేసి తోమేస్తాను స్క్రబ్బర్తో. నార్మల్గా అయితే రోజు ఒకసారి, రోజుకు తడి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను అనమాట. ఇక ఈరోజు 1 వీక్ అయిపోయింది కదా అని చెప్పేసి సోప్ పెట్టేసి
ఇక వంట రూమ్లో స్టవ్ దగ్గర ఉన్న వాల్కి జిడ్డుగా ఉంటాయి కదా, అన్నీ క్లీన్ చేసేసాను. ఇక శారీస్ అన్నీ మా అత్తమ్మ వస్తూ వస్తూ ఎన్ని శారీస్ పట్టుకొని వచ్చిందో తెలుసా. ఏంటంటే మేము అన్నీ శారీస్ అన్నీ ముందే తీసేసుకుంటాం అన్నమాట. ముందే తీసి పెట్టుకొని ఏ రోజు ఏవి కట్టుకోవాలా అంటే ఏ పండుగలకి ఏవి యూజ్ చేసుకోవాలని అట్లా పెట్టుకుంటాము. ఇంకా మెత్తని చీరలు తెచ్చింది. శ్రావణ మాసంలో డైలీ యూస్కి అంటే రోజంతా కట్టుకుంటాం కాబట్టి మెత్తగా ఉంటే బాగుంటాయని చెప్పేసి మెత్తవి తెచ్చింది. ఈ చీర వచ్చేసి మాకు యానివర్సరీకి తెచ్చిందనమాట అత్తమ్మ. ఇంకా పెళ్లి రోజు వస్తుంది కదా అని చెప్పేసి తీసుకొని వచ్చేసింది. జాకెట్ కూడా నేను ఇచ్చేసి వస్తాను అనమాట మెజర్మెంట్స్. ఇంకా ఆ ప్రకారం అత్తమ్మ కుట్టిచ్చేసి వస్తూ వస్తూ తీసుకొని వచ్చింది. అసలు వీడియోలో అంత మంచిగా అనిపించలేదు కానీ డైరెక్ట్గా చూస్తే శారీ చాలా బాగా అనిపించింది. ఇట్లా ఫ్రంట్ ఇలా పెట్టేసి కుట్టిపించుకున్న బ్యాక్ కొంచెం ఎందుకో బ్యాక్ కొంచెం ఈ రౌండ్గా పెట్టారు కదా మధ్యలో హోల్ లాగా, ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది. చూడాలి జాకెట్ వేసుకుంటే ఎట్లుంటుందో. ఇంకా మనకి 5 వారాలు వస్తాయి కదా ఈసారి శ్రావణ మాసంలో లాస్ట్ వారం అమావాస్య అనుకుంటా. అందుకని చెప్పేసి అన్నీ మెత్తని చీరలే తెచ్చింది. ఏంటంటే నేను పొద్దున్న చీర కట్టుకుంటే నైట్ వరకు ఉంచుకునేస్తాను అనమాట. అలాంటప్పుడు ఇలా మెత్తని చీరలు అయితే ఎక్కువసేపు పెట్టుకోగలమని చెప్పేసి అవి తీసుకొని వచ్చింది. కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి. వరలక్ష్మి వ్రతానికి ఒకవేళ బయటికి వెళ్ళాలనుకున్న అవి కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చారనమాట. ఇవైతే మంచిగా అసలు ఫ్లోరల్లో చాలా బాగా అనిపించాయి కలర్ఫుల్గా. ఈసారి ఏంటంటే లేని కలర్స్ తీసుకున్నా, ఎప్పుడు ఉన్న కలర్స్ ఎందుకని చెప్పేసి కొంచెం ఫ్లోరల్గా డిఫరెంట్గా ఉండేలాగా ప్యాటర్న్ అలా తీసుకున్నాను అనమాట. ఇక ఈ కలర్ అయితే ఉంది కానీ ఎందుకో మరి ఫ్లోరల్గా వచ్చింటే బాగా డిజైన్ మంచిగా అనిపిస్తుంటే ఈసారి అయితే మళ్ళీ తీసేసుకున్నాను ఈ కలర్. ఇప్పటికి ఈ కలర్ 3 4 ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ తీసుకున్నాను. నాకు కొంచెం అసలు చీరలు ఎక్కువ ఉంటాయి డ్రెస్సుల కంటే. నేను డ్రెస్సులు చాలా తక్కువ వేసుకుంటే చీరలు ఎక్కువ కట్టుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి మెత్తని చీరలే తీసుకురా అత్తమ్మ అంటే అవే తీసుకొచ్చింది. ఇక చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట, హెవీగా ఏముండవు. ఎక్కువ వర్కులున్నా నేను వేసుకుని నేను అసలు వర్క్ జాకెట్లకు మగ్గం వర్కులే వేయించుకోను. నాకు ఎందుకో మగ్గం వర్కులు అట్లా హెవీగా ఉన్న చీరలు నచ్చవన్నమాట. మెత్తగా ఉండాలి, కట్టుకున్నా కూడా గుచ్చుకోకుండా అట్లుంటేనే నేను కట్టుకోగలను అని చెప్పేసి మ్యాక్సిమం నాకు మెత్తగా ఉండే చీరలే తీసుకొస్తారు అత్తమ్మ. నేను హైదరాబాద్లో చాలా తక్కువ షాపింగ్ చేస్తాను. చాలా తక్కువ కాదు, అసలే షాపింగ్ చేయను. నాకు తెలిసి నేను ఒక్క చీర కూడా హైదరాబాద్లో కొనలేదేమో, అన్నీ అక్కడే కొన్నాను ఊర్లోని. ఇంకొక ఫ్యాన్సీ చీర అయితే తీసుకున్నాను. ఇది ఎందుకో మరి వీడియోలో అంత కలరు కనిపించలేదు, అంటే ఒరిజినల్ కలర్ కనిపించలేదు, కొంచెం కలర్ చేంజ్ ఉంది కానీ రియల్గా బాగుందనమాట. హారిజంటల్గా ఇట్లా పూసల్లాగా కుట్టి ఉన్నారు. మనకి వీడియోలో అంత తెలియట్లేదు కానీ బాగుంది చూసేకి చీర. అన్నీ మెత్తని చీరలు లేకుండా ఇక ఫ్యాన్సీ చీరలు కూడా తీసుకున్నాను అనమాట. ఇక వరలక్ష్మి వ్రతంకి రెడ్ శారీ తెచ్చుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. ఇంకా ఎల్లో శారీ అయితే దొరికిందనమాట. ఇదేంటంటే లంగా ఓణి టైప్ లాగా అనమాట. ఇంకా ఇలా కుచ్చుల దగ్గర అయితే ఇలా కింద బార్డర్ ఇలా వచ్చిందనమాట, కుచ్చు వచ్చింది. ఇది మనము పీల్స్ వేసుకుంటాం కదా, కుచ్చులు ఉంటాయి కదా పైట కొంగు కాకుండా అలా అనమాట. ప్లెయిన్ వచ్చేసి కింద ఇలా వచ్చింది, పైట కొంగు వచ్చేసి కొంచెం గ్రాండ్గా వర్క్ వచ్చేసి వచ్చింది. ఇది కుచ్చులకు అనమాట. ఇక ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇంకా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఒక దగ్గరికి వెళ్ళేసరికి కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా బ్లౌజులు అన్నీ కుట్టించేసుకొని అత్తమ్మ అయితే తీసుకొని వచ్చింది. మా అత్తమ్మ అన్నీ కుట్టిస్తుంటే నాకేం తెలియట్లేదు, ఇక నా వరకు వస్తే ఎట్లుంటుందో మరి. ఇక ఈ చెట్లను అయితే మొత్తం ఫంగస్ వస్తే అంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇక మళ్ళీ ఇక్కడే పెట్టాను బుద్ధుడి దగ్గర. ఆయన ఒక్కడే ఉంటే బోసిపోయినట్లుంటే ఇంకా ఈ చెట్లు పెడుతున్నాము. ఇంకా కొన్ని చెట్లు తెచ్చుకోవాలి, అసలు టైం ఉండట్లేదు, బయటికి వెళ్ళి తెచ్చుకుందామంటే. ఈసారి వెళ్ళినప్పుడైతే తీసుకోవాలన్నమాట. ఇంట్లో చాలా దగ్గరలో పెట్టుకుందాం అనుకుంటాను కానీ పిల్లలతో పనితో అస్సలు అవ్వట్లేదు.
ఇప్పుడు చెట్లు పెట్టాక బాగా మంచిగా అనిపిస్తుంది. ముందైతే అంతా బోసిపోయినట్లు అనిపించింది. ఇలా సింపుల్గా అయితే హౌస్ అంతా క్లీన్ చేసేసానండి. హౌస్ క్లీన్ చేశాక చూసుకుంటుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అసలు. ఇక అమావాస్య రోజైతే సాంబ్రాణి పొగ వేసుకొని ఇల్లంతా చప్పుడు చేసామంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మా అత్తమ్మ చూడు ఎలా చేస్తుంది. వీడియో అంతేనండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.